హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్. యువర్స్ దెమ్ మీ ఫీలింగ్స్, మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. మీకు ఈ వీడియో రెజనేట్ అవుతుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఈ వీడియో కానీ మీకు 50-60% ఈ వీడియోలో ఉన్న సబ్జెక్టు మీ లైఫ్లో ఉన్నది ఒకేలా ఉంటేనే తీసుకోండి. లేదనుకుంటే బలవంతంగా ఇది నాదేనేమో, నాకే జరుగుతుందేమని చెప్పేసానని మీరు అలా అనుకోకండి. మీకు కావాల్సిన వీడియోస్ వేరే ఉన్నాయండి, కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను. కనపడుతున్న బెల్ సింబల్కి క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దయచేసి చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి. ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్, శివయ్య బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మా యూనివర్స్ ఉండాలని, వాళ్ళ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్పిరిట్ అండ్ గైడెన్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మై వర్స్ యొక్క ఫీలింగ్స్, ఆలోచనలు, పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కార్డ్స్ షఫ్ చేస్తున్న న్యూట్రల్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. మీ పర్సన్ని 5 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ని గుర్తుకు చేసుకోండి. వర్స్ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. మై వర్స్ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ ఫీలింగ్స్, మీ వర్డ్స్ యొక్క ఫీలింగ్స్. Six cards. 5, 6, 7. నైట్ ఆఫ్ స్వాట్స్ తెగొచ్చేస్తుంది. రోజు వస్తుంది బాటమ్. ఓకే, పక్కన మీరు ఇంతకుముందులా కన్నా బాటం దిక్కండి. మీరు ఇంతకుముందులా కన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఆలోచిస్తున్నారు. ఇన్నసెంట్గా కాకుండా చాలా రఫ్గా తయారయ్యారు, సెల్ఫిష్గా తయారయ్యారు, ధైర్యంగా ఉంటున్నారు. ఏ ఆలోచన చేసినా కూడా చాలా చాలా
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేగవంతంగా మీ లైఫ్లో మీలో చాలా చాలా చేంజెస్ వచ్చేసాయండి. ది ఎంపరర్ పైకి మొండిగా తయారయ్యారు. ఇంతకుముందులో ఇన్నోసెంట్లో లేరు. ఎందుకు అనంటే మీ లైఫ్లో డోకా జరిగింది కాబట్టి, మీ పర్సన్ మిమ్మల్ని విపరీతంగా బాధ పెట్టారు కాబట్టి మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఇంతకుముందులా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? నా కోసం నేనే ఆలోచించుకున్నాను అని చెప్పేసానని మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు. మీ శరీరం పైన, మీ హెల్త్ పైన, మీ కెరియర్ పైన మీకు మీరే చాలా చాలా అబండెన్స్ రావాలని చెప్పేసానని, మీరు చాలా మారాలని చెప్పేసానని విపరీతంగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు మారారు కూడా. మీ లైఫ్లో కూడా చాలా వేగవంతంగా కూడా మార్పులు చేర్పులు జరిగాయండి. నైట్ ఆఫ్ స్పాట్స్ ప్రతి వీడియోలో వచ్చేసేస్తుంది. ప్రజెంట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు. దేవుడిని ప్రేయర్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు జరిగిందంతా నా మంచికే అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. మీలో మార్పులకి, మీకు ఇచ్చిన ధైర్యానికి, మీకు వస్తున్న పాజిటివ్ థాట్స్కి, ప్రతిదానికి దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు. మీరు రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నారు. మీరు చాలా రెస్ట్ కావాలండి. రెస్ట్ మీకు అవసరము. హెల్త్ పరంగా, మైండ్ పరంగా మీకు చాలా రెస్ట్ అవసరం అండి. మీరు చాలా చాలా మీకు రెస్ట్ అవసరం అండి. చెప్పాను కదా, హెల్త్ పరంగా కొంచెం మీరు మైండ్ పరంగా చాలా అలసిపోయి ఉన్నారు. బాడీ పరంగా అలసిపోయి ఉన్నారు. కెరియర్ పరంగా ప్రతి విషయంలోనూ అలసిపోయారండి. మానసికంగా మీకు ఒత్తిడి ఎక్కువైపోయి మీకు చాలా బాధపడుతున్నారు. హెల్త్ పరంగా మీకు సరిగా లేదు, అలసిపోయి ఉన్నారండి. రికవర్ అవ్వడానికి అని చెప్పేసానని గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు పెంటికల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ మీకు చాలా డ్యామేజ్ అయింది. సో దాంట్లో నుంచి మీరు బయటకు రావాలని చెప్పేసి మీరు ఇలా మీరు ఎంపరర్లా అయ్యారండి. ప్రజెంట్గా మీకు అబండెన్స్, మీ కెరియర్, మీ హెల్త్, మీ పర్సనల్ గ్రోత్ అన్నీ మీకు చూసుకుంటున్నారండి. పర్సనల్ గ్రోత్ కూడా చూసుకుంటున్నారు. సో మీకు మంచి అబండెన్స్ అయితే రాబోతున్నాయండి. మీ హెల్త్ కూడా మీకు రికవర్ అవుతుంది. గతంలో కన్నా ఇప్పుడు ప్రజెంట్గా అయితే చాలా చాలా బెటర్మెంట్ అయితే వచ్చేసిందండి. మీరు గురువులను సంప్రదిస్తున్నారో, టారో రీడర్ని సంప్రదిస్తున్నారో, లేకపోతే గుళ్ళకి వెళ్తున్నారో, మీ లైఫ్ ఇలా ఎందుకు అయింది ఏంటని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ మీరు తీసుకుంటున్నారు. మీ లైఫ్లో ఇలా జరిగింది అని చెప్పేసానని, మిమ్మల్ని వదిలిపెట్టిన పర్సన్ గురించి వస్తారా రారా ఏంటి అని చెప్పేసారు. మీరు చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, గురువులను అడుగుతున్నారు, టారో రీడర్స్ని అడుగుతున్నారు, గుళ్ళోకి వెళ్తున్నారు. జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించదలుచుకోలేదు, గతం గురించి ఆలోచించుకోదలుచుకోలేదు. మీ లైఫ్లో అబండెన్స్ రావాలని చెప్పేసానని చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి. రావాలనుకున్న పర్సన్, వెళ్ళిన పర్సన్ తను రావాలనుకుంటే వస్తారు, లేదనుకుంటే లీవ్ ఇట్, అంతే. ఇది డెవిల్ అండి. డెవిల్ అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని, మీ హెల్త్ని, మీ కెరియర్ని అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాక్ చేసేసి మీ హెల్త్ని 4 of Wands కింద డెవిల్ వచ్చేసింది. అంటే బ్లాక్ మ్యాజిక్ కానీ, మీరు ఎదగటము, మీ కెరియర్లో ఎదగకుండా ఉండడానికి, మీ రిలేషన్ పరంగా మీరు కలిసి ఉండడానికి, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చండి. ఒక సినారియో మాత్రం ఇలా కనపడుతుంది. థర్డ్ పర్సన్ ఎవరైనా అలా మిమ్మల్ని హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా, ఎనీవే ఏ రకంగా అయినా సరే మీకు డెవిల్ అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది చేయించవచ్చు. లేదనుకుంటే మీ ఆలోచనలు, మీ అబ్సెషన్గా వచ్చే ఆలోచనలు ఏదైనా సరే మీకు పడుకున్నప్పుడు నిద్రలో సెక్సువల్ ఫీలింగ్స్ కానీ, నిద్ర లేకపోవటము, కలలో బ్యాడ్ డ్రీమ్స్ రావటం మీకు పడుకున్నప్పుడు, సో ఎనీవే మీకైతే డెవిల్ ఎనర్జీ అయితే చాలా ఉందండి. ఆ డెవిల్ ఎనర్జీ నుండి
ఆ డెవిల్ ఎనర్జీ వల్లే మీకు హెల్త్ కూడా సిక్ అయిపోవడం, కెరియర్లో దెబ్బతినటం, రిలేషన్ పరంగా దెబ్బతినటం, ఆలోచన సరిగ్గా లేకపోవటం, స్టెబుల్గా ఆలోచించకపోవటం, ఈ క్షణంలో ఒకటి మరో క్షణంలో ఇంకొకటి, నిలకడలేని స్వభావం, నిలకడలేని ఆలోచనలు ఇలా ఉన్నాయండి. చూసారా, 5 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. అంటే మీరు హెల్త్కి గ్రోత్ ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్గా గ్రోత్ ఆలోచిస్తున్నారు. దానికోసం అబండెన్స్గా హెల్త్ పైన కేరింగ్ ఎక్కువ, అబండెన్స్ లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పేశారని, హెల్త్ పరంగా రికవర్ అవ్వాలని చెప్పేశారని, రిలేషన్ పరంగా ఇంతకుముందులా ఉండకుండా కాస్త కొంచెం తెలివిగా ఆలోచించాలని, మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండాలని చెప్పాను కదా. మీరు ఎంపరర్లా కూడా అయ్యారని చెప్పేసానని, ఇలా తెలివిగా ఎంపరర్ అని అంటే గాడ్కి యూనివర్స్కి మధ్యలో ఉండే పర్సనే ఎంపరర్స్ అండి. అంటే అంత గొప్పగా ఒక రాజులా ఆలోచించటం, తెలివిగా ఆలోచించటం, ధైర్యంగా ముందుకెళ్ళటం, హెల్త్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, రిలేషన్ పరంగా కాన్సన్ట్రేట్ చేయటము, మీ పర్సన్ గురించి కూడా చాలా బాగా ఆలోచించటము, అతను ఒకవేళ తిరిగి వచ్చినా నేను ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా గ్రో చేయాలి అని చెప్పేసి అని మీరు ఆలోచించటం, దానిపైన సాధన చేస్తున్నారండి. దానిపైన మీరు సాధన చేస్తున్నారు. చెప్పాను కదా, మీరు గురువులను సంప్రదించటం, గుళ్ళోకి వెళ్ళటం, టారో రీడర్స్ని అడగటము, మీకు మీ హెల్త్ పైన, మీ బాడీ పైన, మీ కెరియర్ పైన, సో మీ రిలేషన్ పైన వర్క్ చేస్తున్నారని. 8 పెంటికల్స్ అండి. చెప్పాను కదా, 8 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు అబండెన్స్, కెరియర్లో, మీ హెల్త్లో, ప్రతిదీ మీలో చేంజ్ వచ్చేసింది. మీ శరీరంలో, మీ బాడీలో, మీ లైఫ్లో మీకు చేంజ్ వచ్చేసేసిందండి. మీరు చాలా అందంగా, గ్రోత్గా తయారయ్యారు. మీరు అబండెన్స్, ధైర్యంగా, ఇంతకుముందు కన్నా ధైర్యంగా తయారయ్యారు. మీ పర్సన్ వస్తే రాని, లేకపోతే లేదని చెప్పేసి అని మీరు ఆలోచిస్తున్నారు. వచ్చినా నాకేంటి, రాకపోయినా నాకేంటి అని చెప్పేస్తానని మీరు మీ పైన, మీ కెరియర్ పైన, మీ హెల్త్ పైన వర్క్ చేస్తున్నారండి. అన్నీ మీ లైఫ్లో సఫిషియెంట్గా మీరు ఒకటి సమకూర్చుకుంటున్నారు. ఇస్తాను సక్సెస్ మీకు, మీ ఆలోచనలకి, మీ కెరియర్కి, మీ గ్రోత్కి సక్సెస్ అండి. తప్పకుండా ఇలా నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు, మీరు పడుతున్న శ్రమకి, మీరు పడ్డ మీ వేదనకి, హెల్త్కి, ప్రతిదీ మీకు చాలా 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 మీకు అబండెన్స్ రాబోతున్నాయి. మీకు సన్, సింహరాశి. సో చూస్తున్న మా పర్సన్స్ పెంటికల్స్, వృషభం, కన్య, మకర రాశి, కుంభం, మిథున, తులారాశి ఇక్కడ కనపడుతున్నారండి. సింహం, మేషం, ధనురాశి ఈ పర్సన్స్ కనపడుతున్నారు. ఆల్వేస్ చూస్తున్న మా యువర్స్ ఎవరైనా సరే ఈ పైల్ మీకు రెజినేట్ అయితే మీకని తీసుకోండి. ఇదండి మీ ఫీలింగ్స్, ఇదండి మీ లైఫ్లో జరుగుతున్నవి, జరగబోతున్నవి, రాబోతున్నవి. పక్కన పెట్టేసి ఓకే. ఇవి మీ పర్సన్ యొక్క ఆలోచనలండి. 10 ఆఫ్ స్వర్డ్స్,
5 of Swords, Knight of Pentacles. ఎనీవే తను చాలా హీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, హెల్త్ పరంగా సిక్ అయ్యారు. మీకు జరిగిన దానికి, దూరంగా ఉన్నదానికి, ఈ మీరు చూస్తున్న మీ పర్సన్స్ ఫ్యామిలీ మీ హస్బెండ్ కోసం చూస్తున్నారో ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారో కానీ మీ లవర్ కోసం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎనీవే వాళ్ళు మాత్రం చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు హీల్ అవుతున్నారు. వాళ్ళకు బ్యాక్ పెయిన్, హెడేక్, సో వాళ్ళ హెల్త్ బాగాలేదు, అందులో నుంచి రికవర్ అవుతున్నారు. వాళ్ళ హెల్త్లో నుంచి రికవర్ అవుతున్నారు. చాలా చాలా ధైర్యం తీసుకొచ్చుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావాలని చెప్పేసానని చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు కన్నా బెటర్గా ఆలోచించాలని. మీ థింగ్స్ వాళ్ళ థింగ్స్ చాలా దగ్గరగా ఉన్నాయండి. మీకు దూరంగా ఉన్నా వాళ్ళకు అన్నీ నష్టాలే, అన్నీ బాధలే, వాళ్ళకు అన్నీ ఎదురు దెబ్బలే. మీ లైఫ్లోకి చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి తను రావాలనుకుంటున్నారు. డెత్ అండి, రీబర్త్. మునుపటి కన్నా ఆలోచనలు చాలా వేగవంతంగా చేంజ్ అయిపోయాయి. ఇంతకుముందులా కన్నా ఇప్పుడు మీరు ఎలా చేంజ్ అయ్యారో ఈ పర్సన్ కూడా అలాగే చేంజ్ అయ్యారు. రీబర్త్. తన కెరియర్లో కానీ, తన లవ్ విషయంలో కానీ, ఏదైనా సరే తనలో కానీ, తన హెల్త్ కూడా చాలా చేంజ్ వచ్చేసిందండి. తన ఆలోచనలలో కూడా చేంజ్ వచ్చేసిందండి. డెత్ అంటే రీబర్త్. డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో మార్పులు చేర్పులు అవసరము. తప్పకుండా మనం మునుపటి కన్నా బెటర్గా అన్నట్టు ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. దానికోసం దారులు వెతుకుతున్నారు. ది హెర్మెట్. దేవుళ్ళని అడుగుతున్నారు, వాళ్ళు టెంపుల్లోకి వెళ్తున్నారు. తన వయసు ఎంతైనా సరేనండి, వయసు కన్నా వేగవంతంగా తన ఆలోచనలు, తన వయసు కన్నా ఎక్కువగా మెచ్యూరిటీగా ఆలోచించటము, మీ దగ్గరికి రావాలని, లైఫ్లో గ్రోత్ రావాలని చెప్పేసానని, కెరియర్లో గ్రోత్ రావాలని, తన లవ్ విషయంలో గ్రోత్ రావాలని, మిమ్మల్ని నమ్మించాలని ప్రతిదీ తన ప్రయత్నాలు చేస్తున్నారండి. తన లైఫ్లో చాలా చాలా మార్పులు అయితే జరుగుతున్నవి. న్యూ బిగినింగ్. మీకు తన కెరియర్లో అబండెన్స్, డబ్బు బాగా సంపాదించాలి, మిమ్మల్ని సంతోషపెట్టాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పేస్తానని తను ఆలోచిస్తున్నారండి. 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన లైఫ్ని. మీతో 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తను పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. డెత్ కింద 0 అంటే చెప్పాను కదా, రీబర్త్. రీబర్త్ అని అంటే పాతదానికన్నా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా అడుగేయాలి. మునుపటిలా తెలివిలేని రకంగా ఉండొద్దు, రిలేషన్ని కాపాడుకోవాలి, తన కెరియర్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. పెంటికల్స్. మీకు ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి. ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఆలోచన పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి. తనకన్నా మీరే మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మెచ్యూర్డ్గా ముందుకెళ్తారండి. తనకు సజెషన్స్ మెచ్యూర్డ్గా మీరే ఇస్తారండి. తన పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. బట్ ఏంటంటే ఈ పేజ్ ఎనర్జీలో నుంచి మెచ్యూర్డ్గా ఆలోచించే పర్సన్లో మాత్రం తయారయ్యి మాత్రం త్వరలో మీ ముందుకు వస్తారండి. మీ ముందుకు రావడానికి స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. స్ట్రెంత్ అని అంటే శనిదేవుడు అండి. చెప్పాను కదా, శనిదేవుడు వస్తే ఎవరినైనా సరే మార్చాల్సిందే. ఖచ్చితంగా తను ఏంటి అని అంటే శనిదేవుడు ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాల్సిందే. హెల్త్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఏ పరంగా అయినా సరేనండి ఆయన మనకు మంచి చేస్తాడండి. స్ట్రెంత్ శనిదేవుడు మీ రాశిలో కానీ, మీ పర్సన్ రాశిలో కానీ ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే తీసుకొస్తున్నారండి. స్ట్రెంత్ కూడగట్టుకొని మీ లైఫ్లోకి వేగవంతంగా 8 of Wands. 8 అని అంటే శనిదేవుడు. ఆయనకు సింబల్ చెప్పాను కదా, స్ట్రెంత్ అంటే శనిదేవుడు, 8 అంటే శనిదేవుడికి సింబల్ అండి. తప్పకుండా మార్పులు చేర్పులు లైఫ్లో, కెరియర్లో, ప్రతి దాంట్లో, హెల్త్లో కానీ తనకు ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే స్టార్ట్ అయ్యాయండి. వేగవంతంగా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ యొక్క రాశులు వచ్చేసేసి వృషభం, కన్య, మకర రాశి, కుంభం, మిథున, తులారాశి, మేషం, సింహ, ధనురాశి. సో ఇందులో ఈ పైలో కూడా అన్ని రాశులు వచ్చేసాయండి. రాశుల పరంగా కూడా ఈ పర్సన్ మాత్రం చాలా వేగవంతంగా మాత్రం మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ సేమ్లా ఉన్నాయండి. ఇది మిర్రర్ అండి. ఇది మిర్రర్
రిలేషన్ అండి. అంటే అద్దంలో మనని మనం చూసుకున్నట్టు. మీరు ఏది ఆలోచిస్తున్నారో మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో మీ పర్సన్ అలాగే ముందుకెళ్ళాలనుకుంటున్నారు. తన హెల్త్ పరంగా కానీ చాలా హీల్ అవుతున్నారు. ఎనీవే మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఈ రీడింగ్ పాజిటివ్ రీడింగ్ వచ్చిందంటే చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చేసింది. ఇది ఎవరికి జనరేట్ అవుతుందో తెలియదు, బట్ వాళ్ళు మాత్రం ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అన్నాను. ఈ రీడింగ్కి కింద ఆఫర్ పెట్టండి 222 కానీ 888 కానీ కింద రాయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి పెట్టండి. తప్పకుండా మాత్రం 888 కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి మాత్రం లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెన్స్ రీయూనియన్ తప్పకుండా జరుగుతుందండి. ఏంజల్స్ ఏంటో చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్. మీరు లైక్ ఇచ్చి కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు పెట్స్కి కానీ ఎవరికైనా నీడీ పీపుల్స్ కానీ హెల్ప్ చేయండి. నో, మీరు ఇలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ మాత్రం ఉండకండి. చాలా మీలో చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు ప్రజెంట్గా ప్రశాంతంగా ఉండండి. వెయిట్, నేను చెప్పినవన్నీ మీ లైఫ్లో జరగబోతున్నాయండి. కెరియర్, మీ హెల్త్, మీ రిలేషన్ అన్నీ సఫిషియెంట్గా మీ లైఫ్లోకి రాబోతున్నాయి. లుక్ ఫర్ సైన్. మీ లైఫ్లో ఎలాంటిదైనా సరే వచ్చినా కూడా మీకు ఏంజల్స్, మీ ఇష్టదైవం, మీ ఆరాధ్య దైవం, యూనివర్స్ ఎవరైనా సరే మిమ్మల్ని కాపాడతారు. ఈ సిచ్యువేషన్లో నుంచి మీరు ప్రశాంతంగా మీరు పక్కకి వెళ్ళిపోండి. కావాల్సిన దాన్ని మీకు లైఫ్లోకి చక్కగా ఆస్వాదించండి. బ్యాడ్ సిచ్యువేషన్ని లెట్ గో చేసేసేయండి. యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. ఓకేనా అండి? చెప్పాను కదా, బ్యాడ్ సిచ్యువేషన్ వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి, మీరు రెడీగా ఉండండి. ఎస్, రికవరీ. బాటమ్ ది డిక్ డబల్ సార్లు నో అని మాత్రం మీకు 2 సార్లు వచ్చింది. మీరు ఏదో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. దయచేసి మాత్రం ఈ రీడింగ్ చూస్తూ మీకు మాత్రం నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి. ఏది నెగిటివ్గా ఆలోచిస్తే, మనం ఏది అనుమానంగా చూస్తే అదే మన లైఫ్లోకి తిరిగి వస్తుంది. 2 సార్లు మీకు నో అని వచ్చిందండి. చూసుకోండి మరి ఏ పర్సన్స్ మీరు డౌట్ఫుల్గా ఆలోచిస్తున్నారు. డబల్ నో వద్దు, పాజిటివ్గా ఆలోచించండి. మీ లైఫ్లో రికవరీ తప్పకుండా నేను చెప్పినంత జరుగుతుందండి. ఓకేనా అండి? ఇదండి నా రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని పెట్టండి. చూస్తున్న మా యువర్స్ ఎవరో 888 అని చెప్పేసి అనానని కింద కామెంట్ బాక్స్లో 888 అని 3 సార్లు రాయండి. 222 అని కూడా రాయండి. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. దయచేసి మాత్రం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మీకు కానీ రెజనేట్ అయితే మాత్రం ఇది తీసుకోండి, లేదనుకుంటే వేరే వీడియోలు చూసుకోండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. 1 సింగిల్ క్వశ్చన్కైనా నేను ఆన్సర్ ఇస్తాను. ఫుల్ రీడింగ్ కావాలన్నా కూడా ఇస్తానండి. మీకు దానికి తగ్గ గైడెన్స్ కూడా నేను ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రాధా. థ్యాంక్ యూ.